తెలంగాణలో నీచ రాజకీయ క్రీడలకు కేటీఆర్ తెరతీశారన్నారు పీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. వచ్చే 4 ఏళ్లలో ప్రతి నెల ఒక్కో స్కామ్ బయటకు వస్తుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఒక్క రైతులతో అయినా మాట్లాడారా అని ప్రశ్నించారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర గులాబీ పార్టీదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కేటీఆర్ను నమ్మడం లేదన్నారు సత్యం. ఎన్ని చెప్పినా లగచెర్న ఘటనకు కేటీఆర్ బాధ్యత తీసుకోవాలన్నారు సత్యం శ్రీరంగం. 10 సంవత్సరాల కాలంలో మీరు చేసిన అవినీతి మా ముఖ్యమంత్రి గారు బయటికి తీస్తే మేము అధికారం ఉండే 5 సంవత్సరాలు సరిపోయిన ప్రతి నెల ఒక స్కామ్ ఉంది. ప్రతి నెల ఒక స్కామ్ బయట తీయొచ్చు. అంత స్కామ్ చేశారు, అంత వ్యవస్థల్ని నాశనం పట్టించారు, భ్రష్టు పట్టించారు. మరి మాట్లాడతారు ఇంకా కేటీఆర్ గారు. మీకు స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా, కేటీఆర్ గారు జైలుకు పోవడం ఖాయమని తెలిసి ఆయనతో పాటు తోడు తీసుకెళ్దామని నరేంద్ర రెడ్డి లాంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. నేను మాట్లాడతాను ఇంకో మాట, ఏం మా నాయకుడితో మేము మాట్లాడొద్దా? బరాబర్ మాట్లాడతా. కేటీఆర్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ నాయకుడిని లెక్క చేసావా? రైతుల కోసం ప్రారంభించే వ్యక్తివైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో రైతు చట్టాలను ఏ రోజున వ్యతిరేకించావా? రైతులకు బేడి లేని చరిత్ర కదా నీది. ఏ వర్గాన్ని పట్టించుకొని చరిత్ర కదా నీది. 10 సంవత్సరాలు మీ పరిపాలన ఇంకా మర్చిపోలేదు ప్రజలు. ఫార్మాసిటీలో మీరు 14,000 ఎకరాలు 8 సంవత్సరాలు మేము సేకరించాము. ఫార్మాసిటీ బ్రహ్మాండం కట్టొచ్చు, అక్కడ అవినీతి లేకుండా చేశామని అంటున్నాడు కేటీఆర్. మా ముఖ్యమంత్రి గారే ఫార్మాసిటీని విచ్ఛిన్నం చేసి అంటాడు. ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు చేద్దామని, ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని రైతులు కాని వ్యక్తుల్ని కలెక్టర్ల మీద దాడి చేపించి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నావు. విధ్వంసాన్ని సృష్టించడానికి పథక రచన చేశావు. ఈ లగచెర్ల సంఘటనలో ప్రథమ ముద్దాయి నీవే. దీనికి పూర్తి బాధ్యత నువ్వు నీ కుటుంబమే తీసుకోవాలి. అరెస్ట్ గురించి మాట్లాడుతున్నావు, బరాబరా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసుకో. ఎందుకు చే? నువ్వు తప్పు అని తేలితే నిన్ను కాదు నీ అయ్యని కూడా అరెస్ట్ చేస్తాం. రేపు కాళేశ్వరంలో అవినీతి బయటపడితే నీ అయ్య లోపల పోతాడు. విద్యుత్తు స్కామ్లో మీ అయ్య పాత్ర ఉంటే మీ అయ్య లోపల పోతాడు. నీ చెల్లి లోపల పోలేదా? ఫస్ట్ శుద్ధపూస మాట చెప్పలేదా? 5 నెలలు 6 నెలలు జైలు జీవితం గడిపలేదా?